హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ డ్యూటీకి అయితే బయలుదేరి వచ్చేసాను. ఆల్రెడీ ఒక డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకుని వేసాను. ఇక రెండో డ్యూటీకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు పొద్దున్నే 8 గంటల లాగిన్ అయితే ఇచ్చారనమాట. అది కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకొక లాగిన్ ఉండదు 9:30కి, అది తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంది కంపెనీ దగ్గర నుంచి. ఆల్రెడీ నేను బయలుదేరి పోయేసాను. అందరికీ అయితే ఒక సాడ్ న్యూస్ అందరికీ కాదు, నాకు ఒకరికి సాడ్ న్యూస్. అదేంటంటే లాస్ట్ టైం జనవరిలో నేను ఒక కొత్త కార్ తీసుకున్నాను కదా, స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను కదా, అది అమ్మేశాను. ఎందుకంటే మా తమ్ముని కోసం అని తీసుకున్నాను. మా తమ్ముడు అయితే తోలుకుంటానంటే నేను వాడి కోసం అయితే తీసుకున్నాను. రీసెంట్గా వాడికి అయితే కాలు ప్రాబ్లం వచ్చింది, మోకాలు ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అది ఆపరేషన్ ఏదో చేయాలన్నారు, అందులోనూ రెస్ట్ తీసుకోవాలన్నారు. సరే కొన్ని రోజులు డ్రైవర్ నన్న పెట్టి మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఒకరు వచ్చారు, కానీ నాకైతే సెట్ అవ్వలేదు. అందుకని నేనే వద్దని చెప్పేసా డ్రైవర్ని. ఇక తర్వాత ఇంకో డ్రైవర్ అయితే వచ్చాడు. అతనైతే బాగా సెట్ అయ్యాడు, కానీ అతనైతే మనకి 2 నెలలు లేదా 3 నెలలు ఉంటానని చెప్పాడు అనమాట. ఇంకా డ్రైవర్స్ ఇలానే మార్చుకుంటూ ఉంటే మనకి ఇంకా లాస్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక డ్రైవర్ దిగేసినాడంటే ఇంకో డ్రైవర్ దొరకాలంటే కొంచెం లేట్ అవుతుంది. అప్ టు ఒక 10 to 20 days అవుతుంది ఇంకో కొత్త డ్రైవర్ని అయితే తీసుకోవాలంటే. ఇంకా ఆ 20 days ఖాళీగా పెట్టాలంటే మనకు అవ్వదు కదా. నెల నెల ఈఎంఐ అయితే కట్టడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుండే. అందుకోసమని నేను అమ్మేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా మామూనికంటే ఇంకా కాలు అది ఎప్పుడు క్లియర్ అవుతుందో చెప్పలేము. అందుకని ఊరికే ఎందుకులే రిస్క్ పెట్టుకునేది, ఇంకా చేతి నుంచి అయితే ఈఎంఐ కట్టలేం కదా నెల నెల. అందుకని అయితే నేను అమ్మేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకని అమ్మేయాల్సి వచ్చింది. అమ్మేసాను కూడా ఆల్రెడీ. తెలిసిన వాళ్ళే, మన డ్రైవర్స్ జతలో ఉండే వాళ్ళే తీసుకునేశారు. ఎంత కమ్మానంటే మనం కట్టిండే డౌన్ పేమెంట్ అయితే మనకు వచ్చింది చేతికి. ఇంకా ఈఎంఐ సంగతికి వస్తే 7 నెలలు ఈఎంఐలు అయితే కట్టాను. అవి కట్టిండేటివి అయితే మన క్లాసే, అందులో ఒక ఈఎంఐ కూడా రాలేదు. తీసుకునే వాళ్ళు కూడా ఇంకా అలానే అడుగుతారనమాట. ఈఎంఐలు అయితే ఏమీ ఇవ్వలేము, అది డౌన్ పేమెంట్ అయితే ఇస్తాము అని చెప్పి అన్నారు. కాకపోతే నేను అడిగాను అనమాట, ఈఎంఐస్ మాకు ఒక 2-3 అన్నా వేసి ఉండంటే లేదు, అట్లా వేసి చెక్ అయ్యలేదు, ఎక్కడ మీరు ఎవరికి అమ్మినా కూడా అలానే ఉంటుంది అన్నారు. ఇంకా సరేలే, చేసేది ఏముంది, ఇంకా మనము ఇంటికాడ పెట్టుకున్నా కూడా చేతి నుంచి ఈఎంఐ కట్టాలి కదా అని కట్టిండే డౌన్ పేమెంట్ వస్తే చాలని అదే ఆ డౌన్ పేమెంట్కి అయితే ఇచ్చేసాను. 1వ తేదీ నుంచి అయితే వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాల. అంటే నా పేరు మీదనే ఉంటుంది. కొన్ని రోజులైతే టైం అడిగాడనమాట వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకునేదానికి వాళ్ళ పేరు మీద. అందుకని ఇక అగ్రిమెంట్ అయితే వేసుకున్నాం అనమాట. అగ్రిమెంట్లో అయితే అన్నీ మెన్షన్ చేసుకున్నాము. నేను ఎంత కట్టాను, ఎన్ని ఈఎంఐలు కట్టాను, ఎంతకు అమ్మేశాను అతనికి అని అంతా అగ్రిమెంట్లు అయితే మెన్షన్ చేసుకున్నాము. ఇక రేపటి నుంచి అయితే అమౌంట్ క్లియర్ చేసుకునేసి రేపటి నుంచి అయితే వాళ్ళ హ్యాండ్ ఓవర్కి అయితే ఇచ్చేయాలి. అమౌంట్ మనకి సగం ఇచ్చారు, ఇంకా సగం అయితే ఈరోజు రేపట్లో అయితే సెటిల్ చేస్తామన్నారు. ఇంకా మనకు అమౌంట్ అంతా వచ్చేసిందంటే ఇక బండి వాళ్ళ హ్యాండ్ ఓవర్కి ఇచ్చేస్తాము. కాకపోతే మన పేరు మీదనే ఉంటుంది, అది బండి క్లియర్ చేసుకునేంత వరకు నా పేరు మీదనే ఉంటుంది. ఆయన ఎప్పుడు క్లియర్ చేసుకుంటాడు, ఫుల్ అమౌంట్ కట్టి ఎప్పుడు క్లియర్ చేసుకుంటాడో అప్పుడు ఆయన పేరు మీదకి నేమ్ ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఒక కొన్ని నెలలు అయితే టైం అడిగినాడు. చూద్దాం, ఆయన ఎప్పుడు క్లియర్ చేసుకునేస్తే అప్పుడు ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాము. అంతవరకు మన చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, వాళ్ళకేమి ఇవ్వము. వాళ్ళు ఎప్పుడు క్లియర్ చేస్తారో అప్పుడైతే మనము ఒరిజినల్ డాక్యుమెంట్స్ సెకండ్కి వాళ్ళకి ఇస్తామన్నమాట. అంతవరకు సెకండ్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరనే ఉంటాయి. ఫస్ట్ టైం ఇలా కొత్త బండి తీసుకొని 6 నెలలకే వాపస్ చేయడం అంటే అమ్మేయడం చాలా బాధగా ఉంది. ఇష్టపడి తీసుకున్నాము, ఇప్పుడు కష్టంతో ఇచ్చేస్తున్నాం, ఏం చేయలేము. మిస్ యూరా. ఇక నేనైతే ఈ పెద్ద బండి అమౌంట్, లోన్ అమౌంట్ ఏముందో అది క్లియర్ అయిపోయేంత వరకు అయితే ఇక నేను నెక్స్ట్ వేరే కార్ అయితే తీసుకోవాలనుకోలేదు. ఈ బండి క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తాము, నెక్స్ట్ తీసుకునేదా లేదా వేరే ఏమన్నా చేసేదా ఎట్లా తర్వాత అయితే ప్లాన్ చేశాను. ఇంకా అప్పటి వరకు అయితే
నేను బండ్లు తీసుకోవాలని అయితే అనుకోలేదు. లొకేషన్కి అయితే వచ్చేసాను, పికప్ పాయింట్కి. ఇంకా గంట సేపు అయితే టైం ఉంది పికప్ టైంకి. ఇక్కడ ఒక చోట అయితే పార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి నిదానంగా వెళ్ళొచ్చు పాయింట్ దగ్గరికి. అంటే పక్కనే ఉంది, ఒక 100 మీటర్స్ దూరంలో అయితే ఉంది, దగ్గరనే. మిస్ యూ డార్లింగ్, ఏం చేయలేం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.